చిన్నప్పుడు వేసవి అంటే అమ్మమ్మ ఇల్లు, మామిడి పళ్ళు, డాబా మీద పడుకున్న రాత్రులు. ఇప్పట్లలో ఏసీలు, కూలర్లు పెద్దగా ఉండేవి కాదు. సో సాయంకాలం ఎండ తగ్గగానే 2-3 సార్లు డాబా మొత్తం చల్లనీళ్ళు చల్లేవాళ్ళం. ఆ తర్వాత డిన్నర్ ముగించుకొని చేపలు, దుప్పట్లు, దిండ్లు పట్టుకుని ఇంట్లో ఉన్న బ్యాచ్ మొత్తం డాబా మీదకి పరిగెట్టేవాళ్ళం. చేపలన్నీ మంచిగా పరుచుకుని సెంటర్లో ప్లేస్ కోసం కజిన్స్తో ఫైట్ స్టార్ట్ చేసేవాళ్ళం. చివర పడుకుంటే దయ్యాలు వస్తాయని భయం. ఇంకా కజిన్స్ అందరం కబుర్లు చెప్పుకుంటూ, అంత్యాక్షరి ఆడుకుంటూ, ఇంకో పక్క తాతయ్య చెప్పే దయ్యాల కథలు వింటూ, దోమలు కొట్టకుండా కాయిల్స్, అందరం పోటీ పడి మరీ లెక్క పెట్టి ఆకాశంలో చుక్కలు, లెక్క మిస్ అయిపోతే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయడం. ఈలోపు పిల్లలందరి కోసం అమ్మమ్మ డాబా మీదకి తెచ్చే మామిడి పళ్ళు, కీచురాళ్ళ అరుపులు, పక్కింట్లో టీవీ నుంచి వినిపించే ఈటీవీ న్యూస్ మ్యూజిక్. అలా కబుర్లు చెప్పుకుంటూ ఎప్పుడు నిద్రపోయేవాళ్ళో కూడా తెలిసేది కాదు. వర్షం పడితే అన్నీ తీసుకుని కిందకి పరిగెట్టు. పొద్దున్నే మన మీద పడే ఆ సన్ రైజ్కి నిద్ర లేచేవాళ్ళు. లేచేసరికి పక్షుల అరుపులు ఒక పక్క, దేవుడి పాటలు ఒక పక్క. ఇంకా నెమ్మదిగా లేచి మిగిలిన స్లీప్ కిందకు వచ్చి కంప్లీట్ చేసేవాళ్ళు. బ్యూటిఫుల్ డేస్ కదా. ఇప్పుడు ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా అప్పుడు అలా మనం వాళ్ళందరితో డాబా మీద కబుర్లు చెప్పుకుంటూ పడుకోవడంలో ఉండే ఆనందం ఎందులోనూ లేదనిపిస్తుంది. మీకు ఇలా డాబా జ్ఞాపకాలు ఉన్నాయా? ఉంటే ఈ వీడియో మీ కజిన్స్తో షేర్ చేసుకుని ఒక్కసారి ఆ రోజులకు వెళ్ళొచ్చేయండి. ఉంటా అండి. ఇట్లు మీరాలంగ మోయ.